మొత్తం 39 మంది అభ్యర్థులతో లోక్సభ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించింది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత నిన్న కేసీ వేణుగోపాల్ గారు పత్రికకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ 39 మందితో తొలి జాబితాను ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా సోషల్ మీడియాలో ఒక జాబితా చక్కర్లు కొట్టింది, ఒక 3 స్థానాలను విధేయుల్లో పెట్టినట్టుగా హోల్డ్లో పెట్టినట్టుగా తెలిసింది. అయితే వాటిని సరిచేస్తూ 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే సునీతా మహేందర్ రెడ్డి పేరు చెవెల నియోజకవర్గంలో మొదటి జాబితాలో వినిపించిన ఆ తర్వాత ఆమె పేరును తొలగించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 4 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి, అది ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆయన ప్రకటించడం జరిగింది. అదొక 15-20 రోజుల క్రితమే అది ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి పరిక బలరాం నాయక్, ఆయన ఇదివరకు కేంద్ర మాజీ మంత్రి, ఆయనకు కూడా టికెట్ ను కన్ఫర్మ్ చేశారు. మరోవైపు సురేష్ షెట్కారు ఏది జహీరాబాద్ నియోజకవర్గం నుంచి సురేష్ షెట్కార్ కు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంకా మరో టికెట్ కుందూరు రఘువీర్, జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ టికెట్ కూడా నల్గొండ నుంచి కన్ఫర్మ్ అయిపోయింది. ఈ 4 టికెట్లు కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసింది. మరో జాబితా ఎప్పుడు రిలీజ్ చేయబోతా ఉన్నారు ఏందనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఈ నెల 11 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ రెండో జాబితా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే 186-90 సీట్లను ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ మిగతా సీట్లను కూడా ఈ నెల 11న ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మొన్న అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ తటపటాయిస్తా ఉంది. ఇప్పుడు అభ్యర్థులకు పిలుపునిస్తా ఉంది. ఖర్చు మాదే, టికెట్ మాదే, దయచేసి పోటీ చేయండి రా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితిలో మల్లారెడ్డి నేను చేయనంటే చేయనని వెళ్ళిపోయాడు. మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి నీ కొడుకు భద్రారెడ్డికి టికెట్ కావాలంటున్నావు కదా, మేము ఇస్తామంటే నువ్వు ఇచ్చినా వద్దు ఏమొద్దని అంటారు. ఎందుకంటే ఆడ చెవులు విసికిరుగా ఆడ మల్లారెడ్డి కాలేజీలకు మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలకు జేసీబీ లేపి తయారుంది అన్నట్టు. ఈడ టికెట్ అంటే తడుకున్న దాక్తట్టుంది ఆడ. ఆ పరిస్థితి నేపథ్యంలో మల్లారెడ్డి ఎట్టి పరిస్థితిలో నేను పోటీ చేయను, మల్కాజ్గిరి నుంచి నా కుటుంబం పోటీ చేయదని చెప్పి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంటు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేద్దామంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ టికెట్ను కేటాయించింది. ఇక అక్కడ సీరియస్ ఫైట్, చాలా సీరియస్ ఫైట్ ఉండబోతా ఉంది.